కోడలు వచ్చాక ఈ 4 విషయాలు పాటిస్తే వృద్ధాప్యం బాగుంటుంది. మన సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో కోడలు ఒక కొత్త సభ్యురాలిగా ఇంటికి వస్తుంది. ఈ కొత్త బంధం సజావుగా సాగాలంటే పెద్దవారైన అత్తమామలు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి. వృద్ధాప్యంలో సుఖంగా గౌరవంగా జీవించాలంటే ముఖ్యంగా ఈ 4 విషయాలను పాటించడం ఎంతో అవసరం. స్వతంత్రత ఇవ్వండి. కొత్త ఇంటికి వచ్చిన కోడలు కొత్త సంస్కృతిని, కొత్త కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆమెను ప్రతి విషయంలో నియంత్రించాలనే ప్రయత్నం చేయకుండా స్వేచ్ఛను ఇవ్వడం అవసరం. ఆమెకు స్వతంత్రంగా తన ఇష్టానుసారం పనులు చేసుకునే అవకాశం ఇవ్వాలి. కుటుంబ నియమాలు, సంప్రదాయాలు సున్నితంగా అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. కొత్త వ్యక్తిని అంగీకరించడం, ఆప్యాయంగా ప్రవర్తించడం అనేది గృహశాంతికి కీలకం. ఆపేక్షను తగ్గించండి. పెళ్ళైన తరువాత కొడుకు తన భార్యతో ఎక్కువ సమయం గడపడం సహజం. కొడుకు మీద ఉన్న అధికమైన ఆపేక్ష వల్ల కోడలి మీద అసహనం పెంచుకోవడం మేలు కాదు. కొడుకు పెళ్లి తరువాత కొత్త జీవితం ప్రారంభిస్తాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. నా కొడుకు నాకు దూరమయ్యాడు అనే భావనను మానుకోవాలి. తమ జీవితాన్ని వాళ్ళు తమకిష్టమైన రీతిలో ఆనందంగా గడపనివ్వాలి. కోడలు మీద ప్రేమతో కాకుండా అధికమైన నియంత్రణతో వ్యవహరించడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి. తరువాత అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. అభ్యంతరాలు లేని సహజ స్వభావాన్ని అలవర్చుకోవాలి. కొడుకు, కోడలు తమ జీవితాన్ని ఎలా గడపాలో వాళ్ళ ఇష్టం. పెద్దవారు ఎప్పుడూ జోక్యం చేసుకోవద్దు. కోడలు చేసే పనులపై ఎక్కువగా విమర్శలు చేయకూడదు. తక్కువతనమని వాళ్ళు భావించేలా మాట్లాడడం సంబంధాలను దెబ్బతీయవచ్చు. మనం వారి జీవితంలో సహాయకారులుగా ఉండాలి కానీ నియంత్రించే వారిలా కాకూడదు. కోడలు మన కూతురిలా అనిపించుకోవాలంటే ముందు మనమే అమ్మలాగా ఉండాలి. మన స్వంత జీవితం కూడా ఆనందంగా గడపండి. మనం వృద్ధాప్యంలో ఉన్నామంటే అది బాధగా మారకూడదు. మన జీవితం మనదే. మనం దాన్ని ఆనందంగా గడపాలి. మార్పును ఆహ్వానించాలి. మన కోసం మన సమయం కేటాయించాలి. ఆధ్యాత్మికత, ఆరోగ్య సంరక్షణ హాబీలు మెరుగుపరుచుకోవాలి. మన జీవితాన్ని కోడలు, కొడుకు చుట్టూ మాత్రమే కాకుండా మన స్వంత అభిరుచులతో నింపుకోవాలి. మనకిష్టమైన పనులు చేస్తూ స్నేహితులతో సమయం గడిపితే వృద్ధాప్యం హాయిగా ఉంటుంది. క్లుప్తంగా, కోడలు ఇంటి వచ్చిన తర్వాత కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, సహనంతో జీవిస్తే వృద్ధాప్యం సంతోషంగా ఉంటుంది. జోక్యం తగ్గించి ప్రేమను పంచితే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎప్పుడు గౌరవాన్ని పొందాలంటే ముందు మనం ఇతరులను గౌరవించాలి. ప్రేమ, అవగాహన ఉంటే వృద్ధాప్యం ఆనందంగా గడుస్తుంది. ఈ వీడియో నచ్చితే ఐ అగ్రీ అని కామెంట్ చేయండి.